గుర్తుపెట్టుకోండి, మీరు కోర్స్ తీసుకుంటున్నారు. తర్వాత మీరు ప్రాపర్ గా హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ పైన కమాండింగ్ లేకపోతే జాబ్ లో సక్సెస్ అవ్వలేరు, అలాగే ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయలేరు. కాబట్టి కేర్ఫుల్ గా సబ్జెక్ట్ అనేది మీరు నేర్చుకోండి, మర్చిపోవద్దు. ఓకే, అలాగే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాపర్ గా, ఏది మిస్ చేయొద్దండి. నోట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాం సార్. ప్రిపేర్ చేస్తున్నారు కదా. సార్ ఇంకోటి, నేను మీకు నోట్స్ కూడా చాలా వరకు నేనే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను కొన్ని క్లాసెస్ కి. సార్ ఇప్పుడు ఈ రోజు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చెప్పాను, ఎట్లా ఉంది కాన్సెప్ట్? బాగున్నా సార్. ఇంకా నోట్స్ కి నేను దాన్ని కాపీ చేస్తాను. మీరు హ్యాపీగా కాపీ చేసేసుకుని అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలంటే నోట్స్ అనేది, అలాగే మీకు సబ్జెక్ట్ పైన ఉన్న కమాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ పైన కమాండింగ్ లేదనుకోండి, మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు, లేదంటే అసలు రియల్ టైమ్ లో కూడా సర్వే అవ్వలేరు. మీకు ఎంత సబ్జెక్ట్ ఉంటే మీకు అంత హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది, అంత ప్యాకేజ్ డిమాండ్ చేయొచ్చు. అది ఎందుకంటే ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట. 8 lakhs కొట్టే వాళ్ళు ఉంటారు, 10 lakhs కొట్టే వాళ్ళు ఉంటారు, 20 lakhs, 25 lakhs, అది లిమిట్ అనేది ఉండదు. దాని దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే మీకున్న సబ్జెక్ట్ పైన మీకున్న కమాండింగ్, మీకున్న నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది జిరాక్స్ మీరు ఇచ్చారు, మెటీరియల్ అన్ని జిరాక్స్ చేసి పెట్టాను. ఇంకా మా క్లాసులు చెప్పేటప్పుడు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను సార్. ప్రిపేర్ చేస్తున్నారా? ఓకే ఓకే. సార్ ఫ్రెషర్స్ కి ఏమన్నా ఉంటాయా సార్ జాబ్స్ ఏమన్నా? ఇప్పుడు జస్ట్ నౌ కంప్లీటెడ్ ఇన్ MBA. ఫ్రెషర్స్ కి ఏంటంటే అండి, కాల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. మీరు పని చేయొచ్చు. మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 రెజ్యూమ్స్ పెట్టుకోండి, ఒకటి ఫ్రెషర్ కి, ఒకటి ఎక్స్పీరియన్స్ గా పెట్టుకోండి. ఎలాగని నేను చెప్తాను మీకు. 2 జాబ్స్ కి అప్లై చేశారనుకో, మీకు ఎటువైపు వస్తే అటు వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ అనుకోండి, ఎండ్ యూజర్ అయినా స్టార్టింగ్ ఒక 6 lakhs కానీ అట్లీస్ట్ ఒక 4 lakhs 5 lakhs అట్లా ఇస్తారు. స్టార్టింగ్ లోనే 30,000 40,000 శాలరీ అంటే ఏం కావాలి ఇంకంతకన్నా? ఫ్రెషర్ అంత మాత్రం వస్తే కూడా గ్రేట్ సార్. స్టార్టింగ్ లో మళ్ళీ ఒక 2 years అట్లా పోతే మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి పెట్టుకోమని చేసుకోవచ్చు. అదే ఫస్ట్ స్టార్టింగ్ లో ఇలా వెళ్ళిపోయి కొన్ని రోజులు చేసిన తర్వాత అప్పుడు కన్సల్టెంట్ గా వెళ్ళండి తర్వాత. సార్ అంటే ఫ్రెషర్ గా 30 ఇస్తే కూడా చాలు. ఫ్రెషర్ గా ఒక 2 months మళ్ళీ ఎక్స్పీరియన్స్ పెట్టుకోకుండా తీసుకుంటాను. అదే సో అందువల్ల ఏంటంటే స్టార్టింగ్ లో మీరు ఇట్లా వెళ్ళిపోయారు అనుకోండి, మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఒక జాబ్ కొట్టేచ్చు ఫస్ట్, ఇంటర్వ్యూ క్రాక్ చేసేసి. కాబట్టి 2 ways కూడా చూసుకోండి, అది బెటర్ మీకు. ఓకే సార్, అర్థమైందా? అదే వేరే బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ చెప్పాడు SAP తీసుకో బాగున్నది కానీ కొంచెం హార్డ్ వర్క్ చేయాలా, చాలా హార్డ్ వర్క్ చేయాలి. మళ్ళీ దాంట్లో ఇదైపోతే మళ్ళీ లైఫ్ సెటిల్ అవుతుంది అన్నాడు. అందుకనేసి SAP తీసుకున్నాను. బెంగళూరులో కూడా ఎంక్వైరీ చేశాను సార్, SAP కి ఎక్కువ చెప్పారు కానీ మీరు చెప్పినట్లు ఇంకా వాళ్ళు చెప్పలేదు. అందుకనేసి మళ్ళీ మీది కాంటాక్ట్ తీసుకొని మళ్ళీ మీరు తీసుకున్నాను. బెంగళూరు కూడా పోయినాను, కాస్ట్ ఎక్కువ చెప్పారు కానీ వాళ్ళు చెప్పినట్లు అర్థం కాలేదు. అందుకనేసి మళ్ళీ ఇదే యూట్యూబ్ లో కొట్టి చూశాను. 3 to 10 వీడియోస్ చూసాను సార్, అర్థమవుతుందని మళ్ళీ కాంటాక్ట్ చేశాను నేను. అర్థమవుతుంది, ఎందుకంటే మనం చాలా సింపుల్ వేలో చెప్తున్నాం, చాలా సింపుల్ వేలో చెప్తున్నాం అర్థమయ్యేటట్లు. అవును సార్. సో అలాగే మన అడ్వాన్స్డ్ కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం, చాలా కాన్సెప్ట్ కవర్ చేస్తున్నాం ఆల్మోస్ట్. అది 2 months అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. చూడండి మీరు ఆల్మోస్ట్ 2 months దాటిపోతుంది అవన్నీ కంప్లీట్ అవడానికి. అవును సార్. అది ఓకే సార్. బ్యాచ్ లో అందరికి అర్థమవుతుంది కదా, క్లాసెస్ అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతున్నా సార్. మార్నింగ్ బ్యాచ్ లో అందరికి ప్రతి క్లాస్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 30 days దాటిపోయి 36 35 అనుకుంటే ఈ రోజు క్లాస్. అవును సార్, అవును సార్. అందరికి అర్థమవుతుంది కదా క్లియర్ గా? క్లియర్ గా అర్థమవుతుందా సార్? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. ఓకే అండి, బాయ్.